హాయ్ ఫ్రెండ్, ఇవాళ మనము సొరకాయ తోటి అంటు పులుసు ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఆరోగ్యానికి ఎంతో మంచిది ఈ సొరకాయ. మనం రకరకాలుగా డిషెస్ అనేది ప్రిపేర్ చేసుకుంటుంటాం కదా. జ్యూస్ కానీ, ఖీర్ కానీ, ఇలా చాలా చాలా టేస్టీ టేస్టీ అయిన డిషెస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు దీంతోటి. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది ఇందులో. వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా అయితే సొరకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా కట్ చేసి ఇలా పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని దంచి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా ఇందులోనే యాడ్ చేసేసుకున్న తర్వాత స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని సొరకాయ ముక్కలు మంచిగా సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గే లోపల ఒక బౌల్‌లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని తీసుకొని ఇందులోకి కొద్దిగా వాటర్ వేసి ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ శనగపిండి మిశ్రమం మనం చివర్లో అయితే యాడ్ చేస్తాము. తర్వాత చూడండి, మనకి సొరకాయ ముక్కలు కూడా మంచిగా సాఫ్ట్‌గా మగ్గిపోయినాయి. ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. తర్వాత ఇందులోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్‌ని యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ ఇందులోనే కారం కూడా యాడ్ చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే కారం అనేది స్కిప్ చేయొచ్చు. మేము కొద్దిగా స్పైసీగా తింటాం కాబట్టి నేను కారం అనేది యాడ్ చేస్తున్నాను. మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత వీటన్నిటిని కూడా ఒక 2 నిమిషాల పాటు ఇలా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. నేను ఒక చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి గుజ్జుగా తీసుకొని యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోకి తగినన్ని నీళ్లు కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇలా తగినన్ని వాటర్‌ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఈ చింతపండు గుజ్జంతా కూడా బాగా మరిగించుకోవాలి. పులుసు అంతా కూడా మంచిగా మరిగేంత వరకు ఇలా మరిగించుకోవాలి. ఇలా పులుసు మరుగుతుంటే సరిపోతుంది. ఇలా మంచిగా మరిగితే సరిపోతుంది పులుసు అనేది. ముక్కలనేది మంచిగా మనం సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ముందుగానే మగ్గించుకున్నాం కాబట్టి పులుసు వరకు మరిగితే సరిపోతుంది. తర్వాత శనగపిండి మిశ్రమంని యాడ్ చేసుకోవాలి. శనగపిండి మిశ్రమం యాడ్ చేస్తున్నప్పుడు ఒక చేత్తోటి యాడ్ చేసుకుంటే ఇంకో చేత్తోటి మిక్స్ అయితే చేసుకోండి. శనగపిండి మనకి ఇది కొద్దిగా థిక్‌నెస్‌ని యాడ్ చేయడానికి పులుసులోకి ఈ శనగపిండినైతే యూజ్ చేయాలి. తర్వాత శనగపిండి యాడ్ చేసుకున్న తర్వాత చివర్లో కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని ఒక 3 నిమిషాల పాటు ఇలా కదుపుకుంటూ మధ్య మధ్యలో ఇలా కదుపుకుంటూ ఒక 3 నిమిషాల పాటు శనగపిండి కూడా మంచిగా ఉడికి పులుసు అంతా కూడా మంచిగా చిక్కబడేంత వరకు ఉడికితే సరిపోతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్‌లో పెట్టకుండా కొద్దిగా లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మంచిగా పులుసు అంతా కూడా చిక్కబడేంత వరకు మరిగించుకుంటే మనకి సరిపోతుంది. తర్వాత ఇందులోకి ఇవి అన్నీ కూడా ఫ్లేవర్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ చేయడానికి చివర్లో కొద్దిగా బెల్లం అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుంటే మనకి వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే సొరకాయ అంటు పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.